హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజు చూసేయండి వెరైటీగా హనుమాన్జీ మా ఇంటికి వచ్చిండ్లు. హనుమాన్జీ చూడండి మా ఇంటి ముందు చాలా హనుమాన్జీ వచ్చిండ్లు. నాకైతే భయం వేసింది, ఎందుకంటే అవన్నీ పైన దునుకుతాయని. ఫస్ట్ టైం నేను ఇది వీడియో తీస్తున్నా. మామూలుగా అయితే మాకు ఎప్పుడు వస్తూనే ఉంటారు హనుమాన్జీ, చాలా వస్తాయి. దండయాత్ర చేస్తాయి, ఒక్కొక్కసారి అయితే ఇంటి లోపలికి కూడా వస్తాయండి. నేనైతే చాలా భయం వేసి విండో నుండి వీడియో తీసిన, అందుకే మీకు అంత క్లియర్గా రాలేదు. నాకు భయం వేసింది, మళ్ళీ నా పైన ఎక్కడ దునుకుతాయో అని, నన్ను ఎక్కడ కరుస్తాయో అని భయం వేసింది. ఎందుకంటే అవి అప్పుడప్పుడు అట్లనే చేస్తూ ఉంటాయి, వాటికి కోపం వస్తే. అందుకని చెప్పి నేను విండో నుండి ఇది వీడియో తీసిన, అందుకే మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు భయం వేసి. చూడండి అవి ఎంత కామ్గా కూర్చున్నాయి అక్కడ. నిజంగా దండయాత్ర చేసిన, ఎందుకంటే 1 2 కాదు, ఒకేసారి 10-20 హనుమాన్జీ వచ్చిండ్లు. అప్పుడప్పుడు మా ఇంటి సైడ్ అయితే వస్తూనే ఉంటారు. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఇంటి లోపలికి వచ్చి, మీ ఇంట్లో ఏమైనా తినే వస్తువులు ఉన్నాయి అనుకోండి, ఏదైనా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఏమైనా పప్పులు కానీ, బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నా, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నా, ఏముంటవి తీసుకొని వెళ్తాయండి. అందుకే మా సైడ్ అయితే చాలామంది భయపడుతూ ఉంటారు. హనుమాన్జీ వచ్చింది అంటే చాలా అందరూ డోర్లు వేసి పెట్టుకుంటారు. డోర్లు ఇంకా విండోస్ ఇవన్నీ క్లోజ్ చేసి పెట్టుకుంటాము మేము, ఎందుకంటే మాకు భయం వేస్తుంది. అవి మనల్నే బెదిరిస్తూ ఉంటాయి. అందుకని చెప్పి నేను వీడియో అంతా విండో నుండే తీసిన. మీకు అంతా క్లియర్గా కనిపించకపోవచ్చు, కాకపోతే చూడండి లైట్గా కనిపిస్తున్నాయి కదా. నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది, అందుకే నేను వీడియో తీసిన. మా ఇంటి సైడ్ అయితే దాదాపు ఆల్మోస్ట్ డే బై డే లాగా, అంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి, 1 2 రావండి. గుంపులు హనుమాన్జీస్ వస్తారు. ఒకేసారి 10-20 హనుమాన్జీస్ వచ్చి డోర్లు కొడుతూ ఉంటాయి. ఇంకా అన్నిటి బట్టి ఇట్లా ఇసురుతూ ఉంటుంది, చెట్ల పైన చెట్లు పాడు చేస్తూ ఉంటాయి, ఇండ్లకి వస్తూ ఉంటాయి ఇంటి లోపలికి. అందుకని చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హనుమాన్జీలు చూడండి, అక్కడ 2 ఉన్నాయి కదా, అవి నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. చూడండి ఇటు సైడ్ కూర్చుంది హస్బెండ్ అనుకుంటా, వైఫ్తో అస్సలు మాట్లాడట్లేదు. ఏంటో అవి గొడవ పెట్టుకున్నాయి అనుకుంటా, ఫైటింగ్ చేసుకున్నాయేమో వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే అక్కడ కూర్చొని అస్సలు మాట్లాడుకోవట్లేదు. చూడండి ఇక్కడ ఒకటి కూర్చుంది, అక్కడ ఒకటి కూర్చుంది. పాపం దీనికి ఏదో దిగులుగా ఉన్నట్టుంది, హస్బెండ్కి ఏం ప్రాబ్లం వచ్చిందో. కామ్గా కూర్చొని చూస్తూ ఉండు. అక్కడ ఇంకొకటైతే వాటి పిల్లని పట్టుకొని, అంటే బేబీని పట్టుకొని ఆడుతూ ఉంది, కేర్ తీసుకుంటూ ఉంది. తన దగ్గర బేబీ ఉంది ఒకటి. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా నేను నాకు సరిగ్గా వీడియో తీయరాలేదు, భయం వేసింది. చూడండి ఇక్కడ ఉంది, అక్కడ ఉన్నాయి. ఇంకా వేరే సైడ్ కూడా చాలా హనుమాన్జీస్ వచ్చినాయి. చూడండి నాకైతే భయం వేసింది ఫుల్గా, అందుకే విండోల నుంచి బయటకెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా. కానీ ఒకవేళ నేను బయటకెళ్ళి వీడియో తీసిన అనుకోండి, నా వెనకాల నుండి వేరే హనుమాన్జీస్ వచ్చి నా పైన దునుకుతాయేమో అని భయం వేసి నేను అసలు లోపటి నుండి వీడియో తీసిన. చూడండి ఇదైతే పాప మీద కామ్గా దిగులుగా ఏదో కోల్పోయినట్టుగా కూర్చొని ఆలోచిస్తుంది. ఇంకా మీరు చూసేయండి వీడియోని, చాలా ఉంది ఇంకా వీడియో. ఆల్మోస్ట్ 8.5 minutes నేను తీసిన. ఇంకొంచెం అయిన తర్వాత చూడండి చాలా హనుమాన్జీస్ వస్తాయి. దాదాపు ఇది మా సైడ్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి, కాకపోతే భయం వేస్తుంది. నేను అక్కడ ఉండను కాబట్టి నాకు తెలియదు అంతగా, అందుకే నేను ఇన్ని గుంపులు హనుమాన్జీస్ని చూసేసరికి నాకు భయం వేసింది. మీరు చూసి ఎంజాయ్ చేయండి హనుమాన్జీలని.